ఈరోజు బీసీవై పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా బీసీవై పార్టీ నివాళులు. బీసీవై పార్టీ ఆధ్వర్యంలో పార్టీ అధ్యక్షులు బుధవారపు బాలాజీ, బీసీవై పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సోమగోపాల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు గజమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు కొనసాగిస్తామని తెలియజేశారు. బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ ఈ నెల 11వ తారీఖు మంగళగిరి బీసీవై పార్టీ ఆఫీస్ నందు తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్షకు ప్రజలు, ప్రతి ఒక్క కుల సంఘాలు, బీసీవై పార్టీ అభిమానులు, మైనారిటీ వర్గాలు మద్దతిస్తున్నారని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం బోడే రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభమై 4 రోజులు దాటినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదని తెలియజేశారు. బీసీలు ఈ రాష్ట్రంలో 65% ఉన్నారని, బీసీ ఓట్లతో ప్రభుత్వం గట్టెక్కిందని, ఆమరణ నిరాహార దీక్ష రోజును పెంచుకుంటూ పోతే నిమిషం నిమిషానికి, గంట గంటకు, రోజు రోజుకి బీసీలు ప్రస్తుత ప్రభుత్వానికి దూరమైపోతారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ జిల్లా కో-కన్వీనర్ మురారి మధు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక్క మాట చెప్తే బీసీ రిజర్వేషన్లు చేస్తారని తెలియజేశారు. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉన్నప్పుడు బీసీలకు రిజర్వేషన్ ఎందుకు చేయరని మురారి మధు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సోమగోపాల్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మాట్లాడుతూ న్యాయమైన ఈ 5 బీసీ డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని, లేకపోతే ప్రభుత్వానికి సరైన గుణపాఠం నేర్పుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ జిల్లా అధ్యక్షులు బుధవారపు బాలాజీ, ఎగ్జిక్యూటివ్ మెంబర్ సోమగోపాల్, సోమ, అనురాధ, గార వెంకటరమణయ్య, సెల్వం, బలిపి రత్నం, ఎల్లసిరి మస్తాన్, మల్లి శ్రీనివాసులు పాల్గొన్నారు. వాయిస్ బాగా రావాలి. 5 న్యాయమైన డిమాండ్ల కోసం గత 9 రోజులుగా నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు ఈ నెల 11వ తేదీ పూలే జయంతి నాడు బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాడు. ఈరోజు 4వ రోజు. ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. ఆయనకు మద్దతుగా ముందస్తుగా గత 9 రోజులుగా నెల్లూరు జిల్లా భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట 9వ రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగుతుంది. ఈ యొక్క దీక్షకు అన్ని వర్గాల ప్రజలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, అగ్రవర్ణ పేదలు అందరూ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారు. అలాగే జిల్లాలో ఉండే కుల సంఘాలు, బీసీ సంఘాలు, బీసీ ఉద్యోగ సంఘాలు, మేధావి వర్గం, అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణ మద్దతు ఇచ్చారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ యొక్క బీసీల 5 న్యాయమైన డిమాండ్లు గత ఎన్నికల ముందు అన్ని పార్టీలు మేనిఫెస్టోలో పెట్టి మేమేం గొంతెమ్మ కోరికలు కోరలేదు, కేవలం వాటిని అమలు చేయమనే కోరుతున్నాం. పాదయాత్రలో నారా లోకేష్ చెప్పాడు, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే బీసీ రక్షణ చట్టాన్ని తయారు చేసి బీసీలకు కానుక ఇస్తాం. నేటికి 2 సంవత్సరాలు పూర్తవుతుంది ప్రభుత్వం వచ్చి, ఇంతవరకు ఒక్క అడుగు ముందుకు పడలేదు. రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాల భూములు కేటాయించమని ప్రభుత్వం రైతుల వద్ద నుంచి లక్షల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ అని కంపెనీలు పెడుతున్నామని భూమిని సేకరిస్తుంది. రకరకాల బినామీ కంపెనీకి, వాళ్ళ యొక్క కోవర్ట్లకి, వాళ్ళ యొక్క ప్రభుత్వంలో ఉండే బంధువులకి వేల ఎకరాలు 99 రూపాయలకి లీజులకి ఇస్తుంది. 3 కోట్ల మంది బీసీల కోసం 1000 ఎకరాలు చాలా తక్కువ. ఆ 1000 ఎకరాలు కేటాయిస్తే 144 కులాలు ఉన్నాయి బీసీ కులాలు.
మా యొక్క భవనాలు నిర్మించుకొని అక్కడ మా విద్యార్థులకి చదివించుకొని వాళ్ళ ఐఏఎస్ని ఐపీఎస్ని ఐఆర్ఎస్ని ఇలా తయారు చేసుకొని మా జాతుల్ని ముందుకు తీసుకోపోవాలని కోరు. అలాగే బీసీ కులగణన మా యొక్క జనాభాని తేల్చండి అయ్యా. మా యొక్క జనాభా తేలితే రాజ్యాంగపరంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మా యొక్క రాజకీయ వాటా, బడ్జెట్లో మా కేటాయింపులు, సామాజికంగా మా వాటా తెలుస్తుంది. కులగణన చేయమని కోరుతున్నాం. 4వ డిమాండు స్థానిక సంస్థల్లో కానీ చట్టసభల్లో కానీ విద్యా ఉద్యోగ అవకాశాల్లో కానీ 44% రిజర్వేషన్లు కల్పించమని. ఈ రాష్ట్ర జనాభాలో 65% ఉన్న బీసీలకి 44% మీకు ఇవ్వడానికి ఎందుకు ముందుకు రావడం లేదు? స్పందనాలు ఏప్రిల్ 11వ తేదీ పూలే జయంతి నాడు ఆమర నిరాహార దీక్షకి చేపట్టాడు. ఆ దీక్షకి మద్దతుగా ముందస్తుగా ఈ జిల్లాలో 9వ రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగుతుంది. ఇకనైనా మీరు బీసీలని వంచడం, అలాగే మోసం చేయడం, అన్యాయం చేయడం, ఇంత దుర్మార్గాలకు ఒడిగట్టబాకండి. 3 కోట్ల మంది ఆశలు, హక్కుల, ఆకాంక్షల కోసమే మేము ఇంత రోడ్డెక్కున్నాం. ఈ జిల్లాలో ఇంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. గత 9 రోజులుగా ఇక్కడ రకరకాల రూపంలో నిరసనలు, కార్యక్రమాలు, ఉద్యమాలు, పోరాటాలు చేస్తాం. కానీ ఒక్క ప్రజాప్రతినిధి అయినా వచ్చి మా సమస్య విన్నాడా, చూశాడా, నేను ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి చేస్తానన్నాడా? ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ప్రజాస్వామ్యాన్ని ఇంత కూనీ చేస్తున్నారే. ఎలక్షన్ ముందు మా ఇంటికి వస్తారే, మా మీద చేతులు వేస్తారే, మా తలలు తవడతారే, మాకు టోపీలు పెడతారే, మాకు అన్ని నమస్కారాలు చేస్తారే. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మా సమస్య ఏంట్రా చేయవచ్చు కదా. 2029 పెద్ద దూరంలో లేదు, గుర్తుపెట్టుకోండి. 2029లో కూడా ప్రజా తీర్పు మళ్ళీ ఉంటుంది. ఇదే 124 స్థానాలు అనుకోబాకండి. ఈసారి భారత చైతన్య యువజన పార్టీ 200 స్థానాల్లో, అంటే 263 అవుతున్నాయంట, అసెంబ్లీ సెగ్మెంట్లు పెరుగుతున్నాయి. అప్పుడు 200 స్థానాల్లో భారత చైతన్య యువజన పార్టీ విజయం సాధించి మా యొక్క ప్రభుత్వాన్ని మేము ఎన్నుకొని మా బీసీ ముఖ్యమంత్రిని ఆ స్థానాల్లో కూర్చోబెట్టుకొని మా డిమాండ్లు మేము నెరవేర్చుకునేది కూడా మాకు తెలుసు. ఇకనైనా మీ ఆటలు కట్టిపెట్టండి. ఈ ఆటలకు ముగింపు పలికేదానికే ఒకే ఒక్కడు వచ్చేది, ఆయనే బోడే రామచంద్ర గారు. ఆయన తీసుకున్న నిర్ణయానికి ఈ ఆంధ్రప్రదేశ్లో గల 5 కోట్ల మంది మద్దతు ఉంది. ఆ మద్దతు ఈ 5 డిమాండ్లు సాధిస్తాం. శాంతియుతంగా సాధించి 2029లో మా యొక్క బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అందరి మద్దతు ఒక ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ఆ రోజు అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా ప్రయత్నాలు చేస్తారు మా బోడే రామచంద్ర యాదవ్. అమలు చేయాలి బీసీల న్యాయమైన డిమాండ్లు వెంటనే అమలు చేయాలి బీసీల న్యాయమైన డిమాండ్ వెంటనే. బోడే రామచంద్ర యాదవ్ నాయకత్వం, బోడే రామచంద్ర యాదవ్ నాయకత్వం, బోడే రామచంద్ర యాదవ్ నాయకత్వం. కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను. ఈరోజు అంబేద్కర్ జయంతి 135వ జయంతి. అక్కడికి వెళ్ళి పూలమాల గజమాల వేసి జిల్లా కలెక్టర్ ఎదురుగా ఈ రోజుకి నిరాహార దీక్ష 9వ రోజు. అక్కడి నుంచి ఇక్కడికి నిరాహార దీక్షకి ఇక్కడికి వచ్చాము. మంగళగిరిలో బోడి రామచంద్రయ్య గారు ఈ రోజుకి 4వ రోజున నిరాహార దీక్ష ప్రారంభమైంది. ఆయన ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఏం చేస్తున్నారు? ఆయన చేసే ఈ ఆశయం ఇంకా కంటికి కనిపించలేదా? ఎందుకు నిమ్మకి నీరెత్తినట్టు ఉన్నారు? 33 కోట్ల జనాభా కోసం ఆయన ప్రాణాలు సైతంగా పోరాడుతున్నాడు. కానీ నీకు ఇంకా ఆయన చేసే నిరసన నీకు కనిపించట్లేదా? ఇంతవరకు వచ్చి మద్దతు ఇవ్వలేదు. రామచంద్రయ్య గారి కాడికి వచ్చి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అయ్యా, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు, సార్ మీరు ఎస్సీలకి రిజర్వేషన్ చేశారు, ఎస్టీలకి రిజర్వేషన్ చేశారు, బీసీలకు ఏ పాపం చేశారని వాళ్ళకు రిజర్వేషన్ చేయడం లేదు సార్. కొంచెం బీసీలను గమనించండి సార్. బీసీలు 65% ఉన్నారు సార్. రేపు వాళ్ళు వేస్తేనే మీరు గెలవాలి, లేకపోతే గెలవలేరు సార్. కాబట్టి బీసీలకు రిజర్వేషన్ చేసి వాళ్ళకి న్యాయమైన 5 సమస్యలని, డిమాండ్లని నెరవేర్చండి సార్. మీకు అన్ని కులాల వాళ్ళు మద్దతు ఇస్తారు. కాబట్టి రామచంద్ర యాదవ్ గారి ఆరోగ్యము రోజు రోజుకి క్షీణిస్తుంది సార్. ఒక ప్రజాప్రతినిధిని పిలిపించి ఆయన దగ్గరికి పంపించి ఒక న్యాయమైన డిమాండ్లని ఇన్ని చేస్తామని చెప్పి తెలియజేయండి సార్. ఆయన కూడా ఒక బీసీ సామాన్య మానవుడు సార్. ఆయన ఆరోగ్యాన్ని ఇక్కడికి విచ్చేసిన మీడియా సోదరులకి నమస్కారం. మిత్రులారా, ఈరోజు జరుగుతున్న
అన్యాయం చూస్తుంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఆయన పడుతున్న అక్కడ బాధ చూస్తుంటే కడుపు మండిపోతుంది. అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఒకసారి ఆలోచించండి. రామచంద్రయ్య గారికి అనారోగ్యం రోజు రోజుకి క్షీణిస్తుంది. ఆయన ఆరోగ్యం క్షీణించే కొంది మీ ప్రభుత్వానికి పత్రం దగ్గర పడుతుంది. కనుక మీరు ఈ అంశాన్ని మీ ప్రజాప్రతినిధులతో మాట్లాడి ఈ అంశాల మీద చేయండి. ఆనాడు బాబా సాహెబ్ అంబేద్కర్ గారు అన్ని కులాలకి రిజర్వేషన్లు ఆయన ఇవ్వమని చెప్పి రాజ్యాంగంలో పొందుపరిచారు. కానీ వాళ్ళ కొన్ని అంశాలని ఎస్టీలకి ఎస్సీలకి వరకే, బీసీ రిజర్వేషన్ మీరు ఇంకా అమలు పరచలేదు, దాన్ని అట్టబెట్టినారు. ఆయన రాసిన రాజ్యాంగాన్ని అమలు పరచండి. మీ రాజ్యాంగాలు వద్దండి, ఇక్కడికే పసుపు జెండాల రాజ్యాంగాలు వద్దు. ఆనాడు బాబా సాహెబ్ ఆయన రాసిన రాజ్యాంగమే కావాలి మాకు. కనుక ఈ సభా వేదిక ద్వారా మేమేం తెలియజేస్తున్నామంటే, మా అధ్యక్షులు కోడేరు రామచంద్ర యాదవ్ గారు ఆమర నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఈ రోజుటికి 4వ రోజు. ఈ నెల్లూరు జిల్లా కలెక్టరేట్గా మేము 9వ రోజు ఆయనకి సంఖ్యాభావం తెలియజేస్తున్నాము. మా జిల్లా అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా ఏ రోజుకు ఆ రోజు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కనుక